శైవ క్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. అనంతరం కొమరవెల్లి మల్లికార్జున స్వామి జాతరకు లక్షలాది భక్తులు తరలివస్తున్నారని వ్యాఖ్యానించారు. భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు తలసాని. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని మొక్కుకున్నానని తెలిపారు. ఆలయ సమీపంలో ఉన్న దాసరగుట్ట వద్ద కాటేజ్ల పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. కోసం కాదు, ఆ పైన ఏంటంటే చాలా గెస్ట్ హౌస్లు వస్తాయి, ఒకటి రెండు కాదు. ఆ పైన ఉన్నటువంటి స్థలం చాలామంది దాతలకు వస్తాయి. అల్టిమేట్గా ఏంటంటే కట్టిన తర్వాత దేవాలయానికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. వ్యక్తిగతంగా ఉండదు, టెంపుల్కు డొనేషన్ ఇచ్చేటువంటి అది వ్యక్తిగతంగా ఉండేది, కాలం వేసుకొని పోయేది కాదు. దేవాలయం ఇది కట్టిన హోటల్ పర్మిషన్ దేవాలయానికి ఇచ్చి, అంతేగాని ప్రైవేట్ కానీ లేకపోతే ఇండివిజువల్గా కానీ పెట్టుకోవడానికి ఉండదు. మీరు ఈ గెస్ట్ హౌస్ బీర్లో చిప్పు కేటాయిస్తే మీరు రాత్రి మీ కుటుంబ సభ్యులు ఎవరో దీని తాళాలు వలగొట్టిలోకి వచ్చిర్రు అనే ఆరోపణలు బయట దొరుకుతాయి, నిజమా సార్? ఏది మా దేవాలయం దగ్గర ఇవన్నీ అదే అంటున్నారు బయట ప్రభుత్వం. ఏం అవసరం అట్లేం లేదు, అట్లేందుకు ఉంటుంది? అట్లా బలవంతం చేసేట్టు ఉంటాయి. ఇది చెప్పకపోతే వేరే దగ్గర తప్ప అట్లేం ఉంటుంది. అది అసలు అట్లా మీకు ఏమైనా అసౌకర్యం కలిగిందని భావిస్తున్నారు? ఎందుకుంటుంది? ఒకవేళ సరే మా జాగాలో వేరే తీసుకున్నంటే అల్టిమేట్గా వేరే దగ్గర తీసుకుంటారు. అటువంటి ఏం ఇష్యూస్ దేవాలయానికి వచ్చేటువంటిది భక్తులతో పాటు మేము కూడా మాకేం